ఒక ధనవంతుడు ఉండేవాడు. చాలా ధనం ఉండేది. అమ్మవారిని బాగా సేవిస్తూ ఉండేవాడు. లక్ష్మీదేవిని ఆయన ఇంట్లో తులలేని ధనం ఉండేది. ఇంట్లో నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు, అంతా సంపదల మయం, ఆనందమే ఆనందం. ఒకరోజు ఆయనకి లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. బాబు, ఇన్నాళ్ళు నీ ఇంట్లో ఉన్నాను. నీకు కావలసినంత ధనమిచ్చాను. ఇక నీ ఇంట్లో ఉండే వంతు పూర్తయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను అంది. అయితే ఈ వ్యక్తి అమ్మకి చేతులు జోడించి, అమ్మ సరే, నువ్వు వెళ్ళిపోతానంటే నేను చేయగలిగేదేముంది? నువ్వు ఉన్నంతసేపు నాదానివి. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ ఇష్టం తల్లి అన్నాడు. అయితే ఇన్నాళ్ళు నన్ను సేవించావు కాబట్టి నీకేదన్నా ఒకటి ఇస్తాను. ఏం కావాలో కోరుకో అంది. అప్పుడు ఆ వ్యక్తి, అమ్మా నాకు ఏమీ అక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఆనందము, సంతోషము, ప్రేమ ఉండేలాగా చూడు తల్లి అంది. తల్లి ఓ నవ్వు నవ్వింది, వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ చెప్పింది, నేను వెళ్ళగానే జ్యేష్ఠాదేవి దరిద్రపు దేవత వచ్చేస్తుంది, నీ ఇంట్లో తిష్ట వేస్తుంది, జాగ్రత్త అని చెప్పి వెళ్ళింది. ఆ తర్వాత దరిద్ర దేవత వచ్చింది, తిష్ట వేసింది, ఎక్కడ లేని పేదరికం వచ్చేసింది. ఆ పేదరికం వచ్చినప్పుడు ఒకరోజు ఇంట్లో కాస్త గంజి తప్ప ఏమీ మిగల్లేదు. ఆ గంజి కాచింది. పెద్ద కోడలు గంజిని కాగటానికి పెట్టింది. పెట్టి కాస్త ఉప్పు వేసి వెళ్ళింది. రెండో కోడలు వచ్చింది. ఆమె కూడా కాస్త ఉప్పు వేసింది. మూడో కోడలు, ఆమెకు కూడా తెలియదు, ఇద్దరక్కలు ముందు ఉప్పు వేశారన్న సంగతి. ఆమె కూడా కాసింత ఉప్పు వేసేసి వెళ్ళిపోయింది. నాలుగో కోడలు కూడా వచ్చింది. ఆమె అలా వెళ్తూ వెళ్తూ ముగ్గురు అక్కలు ఉప్పు వెయ్యలేదేమో అని చెప్పి తన వంతు కూడా ఉప్పు వేసి వెళ్ళింది. ఆ తరువాత ఆ గంజినే కాస్త ఒక చిన్న గిన్నెలో పెట్టి ఈ వ్యాపారికి ఇచ్చారు. ఆ వ్యాపారి దాన్ని తాగాడు. నోట్లో పెట్టుకోగానే భయంకరమైన ఉప్పు. కానీ అతను ఏమీ మాట్లాడలేదు. నవ్వుకుంటూ అదే ఉప్పు, బాగా ఉప్పు కషాయమైనటువంటి గంజిని తాగేసేసాడు. తాగిన తర్వాత పెద్ద కొడుకు వచ్చాడు. పెద్ద కొడుకుకి కూడాను అదే ఒక చిన్న కటోరీలో, చిన్న గిన్నెలో గంజి ఇచ్చారు. అతను నోట్లో పెట్టుకున్నాడు. భయంకరమైన ఉప్పు, సహించలేని ఉప్పు. నాన్నగారు దీన్నే తిన్నారా అని అడిగాడు భార్యని. అవును, మామయ్య గారు ఇదే తిన్నారు అన్నాడు. ఓహో సరే అని చెప్పి ఆయన కూడా ఏమీ మాట్లాడకుండా తిన్నాడు. మూడవ వాడు వచ్చాడు. వచ్చి వాడు నోట్లో పెట్టుకోగానే మహా ఉప్పు. భార్యని అడిగాడు, ఇదే గంజిని నాన్న, పెద్దన్నయ్య తిన్నారా? అవును, వాళ్ళు తిన్నారు, ఇదే గంజిని తిన్నారు అన్నాడు. అప్పుడు అతను కూడా మారు మాట్లాడకుండా ఆ గంజిని తాగేసేసి ఆ గిన్నెను అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. నాలుగవ వాడు వచ్చాడు. వాడు కూడాను గంజిని ఇదే రకంగా తాగేసేసి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. దాంతో లక్ష్మీదేవి చూసింది జ్యేష్ఠాదేవి వైపు. జ్యేష్ఠాదేవి ముఖమంతా మార్చుకుని, ముఖమంతా ఉబ్బిపోయి కోపంగా జేవురించి ఉంది. ఏమిటి, ఎందుకు ఇలా ఉన్నావని అడిగింది. అడిగితే ఏం లాభం, వీళ్ళింట్లో ఎవరు కొట్టుకోవడం లేదు, అంతా ఆనందంగా ఉన్నారు, డబ్బున్నా లేకున్నా ఆనందంగా ఉన్నారు, ఇక్కడ ఉండి లాభం ఏమిటి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయింది. జ్యేష్ఠాదేవి వెళ్ళిపోగానే మళ్ళీ లక్ష్మీదేవి తిరిగి వచ్చింది. కాబట్టి నిజమైన సంపదకి ఆధారం సంతోషము, ఆనందము మాత్రమే.